నిఖిల్ గేమ్ మారబోతుందా? ఎందుకంటే మొన్నటి వరకు చూసుకుంటే సోనియా వెళ్ళిపోవడం వల్లే డల్గా ఉన్నారని మనందరం అనుకున్నాం. అయితే నిన్న జరిగిన నామినేషన్స్లోనే సోనియా నిఖిల్ని నామినేట్ చేయడం నిఖిల్కి ఒక పెద్ద ట్విస్ట్ అని చెప్పాలి. మైండ్లో ఒకసారిగా ఏం జరుగుతుంది, ఇక్కడ ఎలా ప్రొట్రీ అవుతుంది, బయట యష్మిది ఎలాగని చెప్పి ఇప్పుడు యష్మి గేము నిఖిల్ గేము ఖచ్చితంగా ఇండివిజువల్గానే ఆడతారు, గ్రూప్గా అయితే ఆడరు ఈసారి నుంచి. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ చెప్పారు, నాకు సార్ చెప్పారు, వాళ్ళ వెల్విషర్స్ చెప్పారు, అందరూ ఇండివిజువల్గానే ఆడండి అని చెప్పారు. ఇప్పుడు సోనియా కూడా చెప్పింది. ఎందుకంటే ఫస్ట్ 2 to 3 వీక్స్లో నిఖిల్ ఆడిన ఆట తీరు కానీ తన మాట కానీ అసలు దారుణంగా ఉండేది. ఎవరు మాట్లాడడానికి కూడా సరిపోయేవారు కాదు. అలాంటిది సోనియా వెళ్ళిపోయిన కాడి నుంచి గేమ్లన్నీ బాగా ఆడుతున్నాడు. బట్ పర్సన్ ఎందుకో యాక్టివ్గా ఎక్కడో మిస్ అయినట్టు నాకు అనిపించింది. సో ఇప్పుడు అది కూడా తొలగిపోయి ఇంకా మొత్తం ఉగ్ర రూపం అంటారు కదా, సో అలా ఉండబోతుంది నిఖిల్ గేమ్. టోటల్లీ గ్రూప్గా కాకుండా ఇండివిజువల్గా అయినా నిఖిల్ గెలవగలడు ప్రతి టాస్క్లో కూడా. సో బెటర్ టు ప్లే ఇండివిజువల్ అని నేను అనుకుంటున్నాను. సో యష్మి కూడా తనకు అర్థమైంది బయట ఎలా ప్రొట్రీ అవుతుంది, సోనియా వచ్చి నామినేట్ చేయడం వల్ల. సో వీళ్ళందరికీ ఒక క్లారిటీ ఆఫ్ థాట్ అయితే వచ్చేసింది. సో ఇప్పుడైతే ఇండివిజువల్గానే ఆడతారు. చూద్దాం మరి ఎవరి ఆట బాగా పుంజుకుంటుందో.